హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక చిల్కా ప్రవీణ్ నిజంగా తన పనితనం చేసిండు, ఇక మొదలుపెట్టిండు. అయితే ఆ విషయం ఏంది, నిజంగా తీన్మార్ మల్లన్నను ఫాలో అవుతున్న చిల్కా ప్రవీణ్ అంటే తీన్మార్ మల్లన్ననే ఫాలో అవుతుండు. ఆయనకు సొంత నాలెడ్జా తెలివా ఇంకేమైనా ఉన్నదా? ఇక న్యూస్ ఛానల్ తీన్మార్ మల్లన్న ఆడ క్యూ న్యూస్ వేదికగా ఆయన ప్రశ్నిస్తూ ఉంటే ఈయన యూ న్యూస్ వేదికగా యూ న్యూస్ అనే ఒక ఛానల్ పెట్టుకొని ఒక స్క్రీన్ పెట్టుకొని ఈయన తీన్మార్ మల్లన్నను ప్రశ్నించడం మొదలుపెట్టిండు. తీన్మార్ మల్లన్నను ప్రశ్నించడం మొదలుపెట్టి ఇక మన బహుజన బిడ్డలు, మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డల కోసం ఈ ఛానల్ నడిపిస్తున్నానని ఏదో కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందులోనే భాగంగానే నిజంగా మరో కొత్త డ్రామాకు తెరలేపిండు. అదేంటిది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన వీడియోలోకి వెళ్ళే ముందు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా ఇలాంటి జర్నలిస్టుల కోసం తప్పకుండా మీ అభిప్రాయాన్ని, ఇలా ఈ జర్నలిస్టుల ఉద్దేశం ఏంది, నిజంగా జర్నలిజం అనే పదానికి ఒక మచ్చ అనేది తీసుకొస్తూ ఉన్నారు, జర్నలిజాన్ని గాడి తప్పిస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళ కోసం ఈ అమూల్యమైన సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకసారి వీడియోలోకి వెళ్దాం. ఇక లైక్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి నిజంగా చిల్కా ప్రవీణ్ ఏమంటా ఉన్నాడు, నిజంగా ఆయన ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతూ ఉన్నాడు, ఈయన కోసం, ప్రజల కోసం కాదు, బహుజన బిడ్డల కోసం కాదు. బహుజన బిడ్డలు ఎవరు దయచేసి నేను చెప్తా ఉన్నా, మన బహుజనులు, మన దళితులు, మన బీసీ మైనార్టీ బిడ్డలు అని ఎప్పుడైతే ఈ పదాలు ఎత్తుతారో అప్పుడు దయచేసి ఇలాంటి వాళ్ళను నమ్మి మోసపోద్దు. ఇలాంటి చిల్కా ప్రవీణ్ లాంటి వాళ్ళను నమ్మి మన బహుజన బిడ్డలు మోసపోద్దని నేను తెర ముంగడికి తీసుకురావడం జరిగింది. ఈ అంశాన్ని దయచేసి ఒకసారి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఈయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఇక యాజ్ టీజ్గా తీన్మార్ మల్లన్న ఏం చేసిండో అది చేస్తూ ఉన్నాడు. తీన్మార్ మల్లన్న ఎట్లా చేస్తే అట్లా ఫాలో అవుతూ ఉన్నాడు. ఈయన తీన్మార్ మల్లన్న లెక్క చేస్తే తీన్మార్ మల్లన్నలు గారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చిల్కా ప్రవీణ్ ప్రజల కోసం ప్రాణాలు అడ్డం పెట్టి తెగించి కొట్లాడిండు తీన్మార్ మల్లన్న. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిజంగా ప్రశ్నించడానికి భయపడుతున్న రోజులలో తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ వేదికగా ఒక ప్రశ్నించే గొంతై వెలిగి ప్రజలందరికీ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అవినీతిని ప్రజలందరికీ కళ్ళకు కట్టినట్టుగా చూపెట్టిండు. అలాగే నిజంగా అదే క్రమంలో ప్రశ్నించే గొంతుగా వెలిగి ఒక వీరుడిగా నిలబడ్డాడు చిల్కా ప్రవీణ్. నీలాగా జర్నలిస్ట్ను ప్రశ్నిస్తానో లేకపోతే నిజంగా ఒక మీడియా ఛానల్ని పట్టుకొని ప్రశ్నిస్తానో తీన్మార్ మల్లన్న కాలే. అది గుర్తుపెట్టుకోవాలను. ఏం మాట్లాడుతున్నా అనేది ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాం మీకు. మరొకసారి మిత్రులారా, మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మన ఛానల్ కోసం కొంత డొనేషన్ ఇవ్వండి. అదే విధంగా ఇప్పుడు ఆ రోజు ఇవాళ ఛానల్ కోసం కొంత డొనేషన్ ఇవ్వండి అని అడుగుతున్నావు కదా. ఆ రోజు తీన్మార్ మల్లన్న నా ఛానల్ నడిపేందుకు నేను బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తుంది, నేను బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి అక్రమాలను, బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న అవినీతి అక్రమాలు, భూ కబ్జాలు బయటపెడుతున్నందున తీన్మార్ మల్లన్న వ్యక్తిని నిజంగా ఈ ఛానల్ను ఉండనియద్దని కుట్ర చేస్తుంది. ఛాయ్ డబ్బులు అయితే మీకు వీలైనంత వరకు ఛాయ్ డబ్బులు నా కోసం సెండ్ చేయండి అని చెప్పిండు కదా. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఇవలవిన కొట్లాడుతున్నావు అని నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? నువ్వు దేనికోసం కొట్లాడుతున్నావు అని డబ్బులు ఇవ్వాలి? ఆ రోజు మాట్లాడినావు కదా, మళ్ళీగా డబ్బులు కొట్టమంటే కదరా, ఛాయ్ డబ్బులు ఏంటి కదరా, మా పైసలు మాకు ఇవిరా అని మాట్లాడినావు కదా. మరి ఈ రోజు నువ్వేం చేస్తున్నావు? యాజ్ టీజ్గా మళ్ళీ ఉన్నాయి కదా ఫాలో అయ్యేది నువ్వు. మరొకసారి మిత్రులారా, మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మన ఛానల్ కోసం కొంత డొనేషన్ ఇవ్వండి. అదే విధంగా తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఏదైతే మనం అనుకున్నామో దాని ఇది చూడురిగా తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అట. ఇది తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్, తెలంగాణను కాపాడుతుందట ఈ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది. తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అని దేన్ని బట్టి ఫాలో అవుతుండే తెలుసా మీకు? తీన్మార్ మల్లన్న టీం. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఎవరైతే ఉన్నారో అప్పుడు ప్రశ్నించే గొంతు, ప్రజల గలమెత్తిన గొంతు తీన్మార్ మల్లన్న టీం అని ఒక యువసేనను తయారు చేసింది కదా. దాన్ని పట్టుకొని తీన్మార్ మల్లన్న టీం అని పట్టుకొని యాజ్ టీజ్గా తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఈయన ఫాలో అవుతుంది. అంతే, ఈయనకు సొంత నాలెడ్జ్ లేదు, ఏం లేదు. తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అని తయారు చేసి మళ్ళా తీన్మార్ మల్లన్న ఏ రోజు కూడా డబ్బులు అడగలే. తీన్మార్ మల్లన్న టీంను డబ్బులు అడగలే, ప్రజలను అడిగిండు. క్యూ న్యూస్ వేదికగా ప్రజలను అడిగిండు కదా. కానీ దీనికోసం మన ప్రొటెక్షన్ ఫోర్స్ కోసం మనమే డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది. నిజంగా ఎంతో కొంత సెండ్ చేయాలి, మీరు డబ్బులు పంపించాలని అడుగుతాడు. చూడండి, రిజిస్ట్రేషన్ కోసం కూడా కొంత ఎక్కువ మొత్తం ఖర్చు అవుతున్నది. ఆ ఖర్చు కోసం కూడా మన వాళ్ళ దగ్గర నుండే మేము డొనేషన్స్ అడగాలని ఒక ఆలోచనకు వచ్చినాం. చూసిరా, ఈయన డబ్బులు అడుగుతాడు. మళ్ళీ ఇప్పుడు తీన్మార్ మల్లన్న డబ్బులు అడిగితే నిజంగా ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసి ఎంతోమందికి ఆరోగ్య సేవలు అందించిండు. ఆరోగ్యానికి ఖర్చు పెట్టుకున్నాడు, వైద్యానికి ఖర్చు పెట్టుకున్నాడు.
చాలామందికి ఆపరేషన్ చేయించారు. యాక్సిడెంట్ అయిన వారికి 10 లక్షల దాకా వైద్య ఖర్చులు పెట్టుకుండు. ఏది సిరిసిల్ల జిల్లాకు సంబంధించి చాలామందికి ఆపరేషన్స్ చేయించిండు. చాలా రకాలుగా ఉపయోగపడ్డాడు. కొంతమందికి పాపం ఆడపిల్లలు ఉంటే వాళ్ళకు చిన్నపిల్లలు ఉండి తండ్రి చనిపోతే వాళ్ళకు కూడా సాయం చేసిండు. ఎంతో కొంత ఫిక్స్డ్ డిపాజిట్ చేసే ప్రయత్నం చేసిండు తీన్మార్ మల్లన్న. మరి ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన ఏం చేస్తాడని ఎంతో కొంత ఈయనకు డబ్బులు కొట్టాలి. మనకి చిలుక ప్రవీణ్ అనే వ్యక్తి తెలంగాణ మీద పోరాటం చేస్తుంది అనుకుంటే తెలంగాణ మీద పోరాటం అంటే ఎవరి మీద పోరాటం చేస్తున్నావు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేస్తున్నావా? గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి అక్రమాలపైన, భూ కబ్జాలపైన, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అక్కడన, లేకపోతే దళిత బంధు పేరిట దళితులను మోసం చేసింది అక్కడ కొట్లాడినవా? లేకపోతే ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నది వాళ్ళు మర్చిపోయి ఖాళీ లేకుంటుంటే వాళ్ళపైన చర్యలు తీసుకుంటలేవరని కాంగ్రెస్ పార్టీ పైన కొట్లాడుతున్నావా? లేకపోతే నిజంగా దళితున్నే ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, ఇంతవరకు చేయలే, మాట తప్పిండు, మరి కాంగ్రెస్ పార్టీ కూడా హామీలు ఇచ్చి మర్చిపోతుందా? నిజంగా కేసీఆర్ను కూడా ఎందుకు విడిచిపెట్టారు? కేసీఆర్ని ఎందుకు విడిచిపెట్టాల్సిన అవసరం ఏమున్నదని ఆ విషయం పైన కొట్లాడుతున్నావా చెప్పాలి. నువ్వు క్లారిటీ ఇవ్వాలి ప్రజలకు. తెలంగాణ కోసం నిలబడుతుంది అనుకుంటే ఖచ్చితంగా మాకు సహాయం చేయండి. మేము ఇక్కడ అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చిన, మా వాట్సాప్ నెంబర్ కి డీటెయిల్స్ పెట్టండి. అదే విధంగా మీ దగ్గర నుండి కూడా సలహాలతో పాటు సూచనలతో పాటు మరొకటి రూపాయలు పెట్టవలసిన అవసరం కూడా మీరు ఏర్పడుతుంది. చూసిరా, ఇక మీరు జైన్ కావాలి, మీరు రూపాయి పెట్టాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది అంటాడు. ఎందుకు పెట్టాలి? నువ్వు ఎవరి కోసం కొట్లాడుతావు? నువ్వు ఎవరి కోసం కొట్లాడితే నువ్వు ఎవరి కోసం కొట్లాడుతున్నావు? ఎంతసేపు మళ్ళీ నా ఫోటో పెట్టుకొని మళ్ళీ నేను విమర్శిస్తూ, శనార్థి పేపర్ను విమర్శిస్తూ ఈయన కొట్లాడుతాడు. ఇది కొట్లాడవా? ఇప్పుడు జర్నలిస్ట్ అనేవాడు ప్రశ్నించేటోని ప్రశ్నిస్తే వీరుడు అవుతాడా? లేకపోతే ప్రశ్నించే గొంతును ప్రశ్నిస్తే ప్రశ్నించే గొంతు అవుతుందా? ఈ గొంతు కొంచెమన్నా ఉండాలి. నువ్వు మాట్లాడడానికి ఒక అర్థం ఉండాలి. ఫీజు కావచ్చు, కొన్ని సమావేశాలు కూడా మనం ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నాం. అందువల్ల అంబేద్కర్ గారు చెప్పినట్టు ఒక సొసైటీని ఏర్పాటు చేసుకోవాలంటే, అంబేద్కర్ గారు చెప్పినట్టు కాదు, తీన్మార్ మల్లన్న చెప్పినట్టు, తీన్మార్ మల్లన్న సొసైటీకి బదులు ఆ రోజు అంటే కదా తీన్మార్ మల్లిగా నీ సొసైటీ ఏదిరా, నీ టీం ఏదిరా, అది ఇదని మాట్లాడుతుంది కదా. మరి నీ ప్రొటెక్షన్ ఫోర్స్ దేనికోసం పెడతాను? ఇది ఎందుకు పెడతాను? మల్లన్నను చూసేపోయా కదా నువ్వు పెట్టేది. అంబేద్కర్ గారు చెప్పినట్టు కాదు, నువ్వు యాజ్ తీజ్గా మల్లన్ననే ఫాలో అవుతున్నావు. ఇప్పుడు అక్కడ క్యూ న్యూస్ ఉంది, ఇక్కడ యూ న్యూస్ ఉంది కదా, యూ న్యూస్ చూసి పెట్టినావు, అక్కడ క్యూ న్యూస్ని చూసి ఇక్కడ యూ న్యూస్ అని పెట్టినావు. యూ న్యూస్ అంటే మరి ఏందో ఆయనకు తెలియాలి. క్యూ న్యూస్ అంటే క్వశ్చన్, క్యూ అంటే క్వశ్చన్ కాబట్టి న్యూస్, క్వశ్చన్ చేస్తుంది అన్నట్టు న్యూస్, అది దానికి అర్థం ఉంది. మరి ఇన్ని యూ న్యూస్లో ఏం అర్థం ఉందో తెలియదు. అక్కడ పేపర్ ఉంది, ఇక్కడ పేపర్ లేదు. ఇక అంటే నీకు మ్యాటర్ రాయరాదు కాబట్టి పేపర్ పెట్టుకోవాలి, ఏమన్నా కేటాయించాలి. దానికోసం మన దగ్గర డబ్బు ఉంటే డబ్బులన్నా వెచ్చించాలి, మన దగ్గర జ్ఞానం ఉంటే జ్ఞానమైనా వెచ్చించాలి. నీ దగ్గర లేపా? ఇప్పుడు జ్ఞానం అంటే అది నీ దగ్గర లేని ముచ్చట. అది జ్ఞానం ఉన్నోడు జ్ఞానం ఇవ్వాలి, సమయం ఉన్నోడు సమయం ఇవ్వాలి, డబ్బు ఉన్నోడు డబ్బు ఇవ్వాలి. ఈ మూడు కలిసి ఒకేసారి ఉపయోగపడితే అప్పుడు మనము కొత్త రకమైన ఆలోచనలతోటి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయొచ్చు. ప్రజలకు ఉపయోగపడే ఈ మూడు కలిసి డబ్బు జ్ఞానం కలిసట ఈ ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తారట. దానికోసమని ఏం లేదు ప్రజలారా, తీన్మార్ మల్లన్న ఏం చేస్తే ఈయన తీన్మార్ మల్లన్న ఫాలో అవుతుంది అంతే. ఈయన సొంత నాలెడ్జ్ కాదు. తీన్మార్ మల్లన్నకు క్యూ న్యూస్ ఉంది, ఈయన యూ న్యూస్ పెట్టిండు, దాన్ని చూసి యూ న్యూస్ అని పెట్టిండు. తీన్మార్ మల్లన్నకు పేపర్ ఉన్నది కానీ ఈయనకు రాయరాదు కాబట్టి పేపర్ పెట్టలే. ఇక రోజు తీన్మార్ మల్లన్న ఏది పీడిఎఫ్ ఉంటుంది కదా, శనార్థి పీడిఎఫ్ను పట్టుకొని ఈయనే విమర్శించడం మొదలు పెడతాడు అంతే. విమర్శించడం తేలిక, ఒకసారి నువ్వు పేపర్ పెట్టి నువ్వు వార్తలు రాస్తే నీకు అర్థమవుతుంది. నేను పెద్ద జర్నలిస్ట్ను, ఆ టీవీలో పనిచేసిన, ఈ టీవీలో పనిచేసిన. ఈయన ఏం మాట్లాడతాడు, ఇప్పుడు నిన్ననో మొన్ననో అది నేను వినిపిస్తుంది. తీన్మార్ మల్లన్నట అమ్మాయిలతోనే అసభ్యంగా ప్రవర్తించిందట. ఈయన ఏదో తీన్మార్ మల్లన్నట ఆఫీసులకు పిలుచుకొని నెమరేసి ఇట్లా నెత్తి మీద నెమరుకుంటే ఇట్లా మాట్లాడినట. నీ భాగవతల బద్దలు భాషింగాలు అయితేరా మళ్ళీగా, అది కూడా ఏదో రోజు బయటపడుతుంది. అట్లా అనుకుంటే ఈయన న్యూస్ లైన్ శంకర్ గురించి మాట్లాడుతూ ఆయన కూడా V6లో వేసిండు. V6లో కావాలంటే రంబ లాంటి అమ్మాయిలు ఉన్నారు, గివ్వా నువ్వు మాట్లాడేది? అమ్మాయిల గురించి రంబలు బింబలు అని మాట్లాడతావు. ఈ మాటలు మాట్లాడుకుంటా, అడ్డమైన గలీజ్ మాటలు మాట్లాడుకుంటా నేను ప్రశ్నించే గొంతును తెలంగాణ కోసం ప్రొటెక్షన్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నా, తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్సు గడిది గుడ్డు అడ్డమైన లాంగ్వేజ్ వాడుకుంటా. దయచేసి మిత్రులారా, ఇలాంటి బహుజనవాదం అన్నాడు. బహుజనవాదం ఏది? బీఆర్ఎస్ పార్టీలో బహుజనవాదం ఉందని నేను గత కొద్ది రోజులుగా వీడియోలు చేస్తున్నా కదా. నువ్వు బీఆర్ఎస్ పార్టీకి జోకుతున్నావు, బీఆర్ఎస్ పార్టీకి తొత్తులాగా ప్రవర్తిస్తున్నావు అని చెప్పినా కదా. ఇక ఇవాళ అంటాడు,
కొంతమంది మిత్రులు నన్ను బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడి బీఆర్ఎస్ పార్టీకి 12 ఎంపీ సీట్లు ఇవ్వని కొట్లాడినావు కదా మొన్న 2 రోజులు చెప్పినావు కదా బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ సీట్లు ఇవ్వండి ఆ తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్తా. ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే 12 సీట్లు రాలి, ఇప్పుడు ఎట్లా వస్తుంది? నువ్వు ఏ రకంగా అడుగుతున్నావు? ఈ ఒక్క రోజన్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి నువ్వు ఏ ఒక్క రోజన్నా బీఆర్ఎస్ పార్టీ పైన చర్యలు తీసుకోవాలి, అవినీతి అక్రమాలకు పాల్పడ్డ పైన చర్యలు తీసుకోవాలి. నిజంగా ఏ ఒక్క రోజన్నా చదివినావు? ఏ ఒక్క రోజన్నా మాట్లాడినావా? కరీంనగర్లో అక్రమంగా కబ్జాలకు పాల్పడ్డ నిరుపేదల భూములు గుంజుకున్న కార్పొరేటర్ల కౌన్సిలర్లపై కేసులు పెట్టిరు, వాళ్ళని జైలుకు పంపిస్తారు, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త, ఇలాంటి అక్రమాలకు పాల్పడితే ఎవరినైనా సహించేది లేదని ఈ రోజున మాట్లాడినవా? బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో అవినీతి జరిగింది, కేసీఆర్ పైన, కల్వకుంట్ల కవిత పైన, కేటీఆర్ పైన, హరీష్ రావు పైన చర్యలు తీసుకోవాలి, వీళ్ళపైన అవినీతికి పాల్పడ్డారు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజున మాట్లాడినవా? ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీకే సపోర్ట్ చేస్తున్నావు కదా, ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీకే కదా నువ్వు సపోర్ట్ చేసింది. బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసుకుంటా కేటీఆర్ అంటే నన్నంట, కేటీఆర్ ఈయన మల్లన్న కేటీఆర్ను కేసీఆర్ని అంటేనంట, ఈయన మల్లన్న అంటాడట. ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ని అనడంలో ఒక అర్థం ఉంది. ఇప్పుడు ఫామ్ హౌస్లో వండుకుంటా కేసీఆర్ ఒక 4 లక్షల పైచిలకు తెలంగాణ ప్రజల సొమ్మును తీసుకున్నాడు. మరి మల్లన్న అట్లా తీసుకోలే కదా, మల్లన్న తీసుకున్నాడా? కేటీఆర్ ఇప్పుడు మినిస్టర్ చేసి 1000 కోట్ల భూములు కబ్జా పెట్టిండు, రింగ్ రోడ్ పైన ఆరేడ అక్రమంగా కబ్జాలు పెట్టిండు, అవి అందరికీ తెలిసిన విషయమే. ధరణి పేరుతో దోచుకున్నారని అందరికీ తెలిసిన విషయమే. మరి మల్లన్న ఏమైనా దోచుకున్నాడా? ధరణి పేరు మీద ఏమైనా దోచుకున్నాడా? తెలంగాణ ప్రజల సొమ్ము జీతం లెక్కలు తీసుకున్నాడా? నువ్వు ఏ రకంగా అంటే నీకు కేటీఆర్ మీద కేసీఆర్ మీద ప్రేమ ఉన్నది కాబట్టి ఈ రకమైన ప్రేమను అంటే నువ్వు మల్లన్న కేటీఆర్ను కేసీఆర్ అంటే నువ్వు వాళ్ళని హరీష్ రావు వాళ్ళ కుటుంబాన్ని మల్లన్న అంటే నువ్వు మల్లన్న అంటావు అన్నట్టు. దానికి అర్థం ఏముంది? ఇక నువ్వు సింపుల్గా నువ్వు బీఆర్ఎస్ పార్టీకి ఒక కంచుకోట లెక్క నిలుస్తా, బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్గా నిలుస్తా అన్నట్టే కదా. తెలంగాణ ప్రజలు నిన్నెందుకు నమ్మాలి, నీకెందుకు డబ్బులు కొట్టాలి? అలాంటప్పుడు బహుజన బిడ్డలు, మన బహుజన బిడ్డలే, మన దళిత బిడ్డలే, ఎస్సీ బీసీ మైనార్టీ బిడ్డలు, వీళ్ళందరూ కలిసే కదా బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టింది. ఇప్పుడు వీళ్ళందరికీ న్యాయం జరుగుతలేదు, అక్రమంగా అవినీతి చేస్తున్నారు. దళిత బంధుతోని దళితులను మోసం చేసిండు, బీసీ బంధుతోని బీసీలందరికీ ఇవ్వకుండా బీసీలను మోసం చేసిండు, మైనార్టీలకు రిజర్వేషన్ ఇస్తా అని రిజర్వేషన్ ఇవ్వకుండా మోసం చేసిండనే కదా. వీళ్ళందరూ బహుజన బిడ్డలందరే కలిసి కదా ఓడగొట్టింది. నువ్వు అదే బహుజన బిడ్డల గురించి కొట్లాడాలంటే రేవంత్ రెడ్డి పైన కొట్లాడాలి. ఇప్పుడు బహుజన బిడ్డలకు అన్యాయం జరిగింది, నిజంగా బహుజన బిడ్డలు మోసం చేసిండు కేసీఆర్, వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి, కల్వకుంట్ల కుటుంబం పైన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా దళితుని సీఎం చేస్తా అని ఈయన సీఎం సీట్లో కూర్చొని దళితులను మోసం చేసిండు, మా దళిత బిడ్డలను మోసం చేసిండు, మన దళిత బిడ్డలను మోసం చేసిండని వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డిని అడగాలి. నువ్వు ఏ రోజున అడిగినావా? ఎప్పుడైనా అడిగినావా? అక్రమంగా 5 లక్షల కోట్లు అప్పు చేసిరు, 6 లక్షల పైచిలకు 6 లక్షల కోట్ల పైచిలకు అప్పు చేసిరు, ఇదంతా అప్పు మా బహుజన బిడ్డపైనే పడుతుంది. మరి ఏ రోజున అడిగినావా? బీసీ బిడ్డలని మన బీసీ బిడ్డలని మాట్లాడుతున్నావు కదా, బీసీ బిడ్డలకు ఎంత అన్యాయం జరిగింది నీకు తెలియదా? బీసీ బిడ్డలు మరి బీసీ జర్నలిస్టులనే కదా టార్గెట్ చేసి అప్పుడు జైలు పాలు చేసింది, అప్పుడు గుర్తుకులేదా? బీసీ జర్నలిస్టులనే కదా అప్పుడు 3rd డిగ్రీ చేసింది, అప్పుడేటివేంది నీ బహుజనవాదం? ఇవన్నీ దొంగ ముసుగులు బంద్ చేయాలి. ఇవన్నీ ఫస్ట్ దొంగ ముసుగులు బంద్ చేసి నువ్వు ఏం చేస్తున్నావు క్లారిటీ, ప్రజలకు ఒక క్లారిటీ, నువ్వు ఏం చేయదలుచుకున్నావు, ఏం చేస్తున్నావు, గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలను ప్రశ్నించాలనుకుంటున్నావా, లేకపోతే ఈ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు ప్రశ్నించే గుణమని ఇప్పుడు జర్నలిజం అనే ముసుగు అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించినట్టేటి కేటీఆర్కు కేసీఆర్కు తొత్తులాగా ప్రవర్తించాలనుకుంటున్నావా? అదొకటి క్లారిటీ. ఫస్ట్ నువ్వు ప్రొడక్షన్ ఫోర్స్ పెట్టుకో, ఏ ఫోర్స్ అయినా పెట్టుకో, కానీ ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాలి. దయచేసి మిత్రులారా ఈయనను అడగండి, కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఈయన ఛానల్లో కామెంట్ పెట్టండి. ఈ ఎదుటోని కామెంట్లు చూసుకుంటే సంతోషపడతాడు కదా, ఆ ఎదుటోని దానిలో కామెంట్స్ అరే మళ్ళీగా నీ వ్యూవర్సే నిన్ను తిడుతురా మళ్ళీగా అది అని మాట్లాడుతావు కదా, ఇప్పుడు నిన్ను మాత్రం తిడతలేరా? నువ్వేం చేసినావని నీకు ప్రొడక్షన్ ఫోర్సు, నువ్వేం చేసినావని నీకు డబ్బులు కొట్టాలి, రిజిస్ట్రేషన్ ఖర్చు కొట్టాలి. ప్రజలకు ఒక క్లారిటీ. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ప్రజల కోసం నిల్చుంటా అంటే కంపల్సరీ ప్రజలు మన బహుజన బిడ్డలైనా ఎవరైనా కానీ సాయం చేస్తారు. ప్రజలకున్న గుణం అది, తప్పనిసరిగా సాయం చేస్తారు. కానీ నువ్వు వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వాలి. ఫస్ట్ ముందు ఒక క్లారిటీ, దేనికోసం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, ఎవరిపైన నువ్వు చేసేది పోరాటం తెలంగాణ ప్రభుత్వం పైన, తీన్మార్ మల్లన్న పైన. గత ప్రభుత్వంలో ప్రశ్నించిన పాపానికి నిజంగా అక్రమ కేసులు పెట్టిన 100 రోజులు జైలు జీవితం గడిపిన తీన్మార్ మల్లన్న పైన కొట్లాడతావా, లేకపోతే ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తావా? బీఆర్ఎస్ పార్టీ పైన చర్యలు ఎందుకు తీసుకుంటలేరు, బీఆర్ఎస్ నాయకుల పైన చర్యలు ఎందుకు తీసుకుంటలేరని కొట్లాడతావా?
లేకపోతే ఈ బీఆర్ఎస్ పార్టీని ఇన్కేస్ కచ్చుకుంటే కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించినట్టు చేస్తావా? ఇది ఒక క్లారిటీ ఇవ్వాలి మిత్రులారా. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పనిసరిగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ పెట్టుకో.